హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తూ ఉన్నారు ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో వినూత్నమైన ఇంటర్వ్యూలు ప్లాన్ చేసినాం. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇవి కాదని నిజంగా సమాజానికి ఉపయోగపడే వాయిస్ అందించాలని ఒక కంకణం కట్టుకున్నాం. కాబట్టి మనము ఒక అనుభవజ్ఞులైన మరి వాయిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బడుగులు బలహీన వర్గాల పక్షాన పోరాడి వాళ్ళకి ఆపన్న మస్తం అందించిన నేతలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి బీసీ ఉద్యమం అంటూ రగులుతూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితమే మరి బీసీలకు ఏం కావాలి, బడుగులకు ఏం కావాలి, వారి సమస్యలు ఏంది, ఆ సమస్యలు అంతం కావాలంటే ఎలాంటి పోరాటాలకు శ్రీకారం చుట్టాలి, ఏ మాధ్యమాల ద్వారా ఆ సంబంధికులని మోటివేట్ చేయాలని ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నారు ఎంతోమంది గొప్పవాళ్ళు. మరి వాళ్ళు కదా తెలంగాణ సమాజానికి అవసరం. యువత నేర్చుకోవాలంటే వాళ్ళ వాయిస్ కదా మీకు కావాల్సింది. అందుకే యువత మిమ్మల్ని చైతన్యవంతం చేయడానికి నిజంగా మన హక్కులు, మన సమస్యలు అంతం కావాలంటే ఎట్లాంటి గొంతుకనైతే మీకు కావాలో అలాంటి గొంతుకలు మనం పరిచయం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాదండి, ఒక 45-50 ఏళ్ల క్రితమే బడుగులో కన్నీళ్ళు దూర్చాలని, పేదలకు ఆపనాస్తం అందించాలని, బీసీల సమస్యలు శాశ్వతంగా చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నాడు. అంతేకాదు చాలామంది సరే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ తను ఏకంగా ఒక సినిమాను కూడా తీసినారు. ఆ కాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఆ కాలంలో 2 కోట్లు 3 కోట్లు అంటే ఇలా 500 నుంచి 1000 కోట్లు. దేనికోసం అంటే కేవలం మరి బీసీలను చైతన్యవంతం చేయడానికి. తనే మీ అందరికీ సుపరిచితమే, చాలా మంచి వ్యక్తి. ఎవరు వచ్చిన ఆప్యాయంగా తమ్ముడు అని పలకరిస్తూ ఉంటారు. తానే సర్దార్ సర్వాయి పాపన్న సినీ హీరో, బీసీ ఉద్యమకారులు అనొచ్చు, బీసీలను చైతన్యం చేసి ఒక వాయిస్ అనొచ్చు. మరి అన్న దగ్గరికి వచ్చేసాం. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు బీసీల సమస్యలపైన మాట్లాడదాం. మరి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, అన్నిటి కూడా కులంకుశంగా మాట్లాడదాం. మరి తనే జయంత్ గౌడ్ అన్న దగ్గరికి వచ్చాం. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగురా మీరు? చాలా బాగున్నా. ఏందన్నా ఎంగుగా ఉన్నారు? 40-45 ఏజ్. నా పెళ్ళి 82లో అయింది. అబ్బో. నా పెద్ద కొడుకు 41 సంవత్సరం. ఇక అర్థం చేసుకో, నేను 65 ఏళ్ళు ఉంటా. సరే, దాంట్లోకి వెళ్ళే ముందు ఏంది మీ హెల్త్ సీక్రెట్ ఏంది? హెల్త్ సీక్రెట్ అంటే టైంకు భోజనం చేయాలి. నువ్వు భోజనం టైం చేయకపోతే మటన్ తిన్నా, చికెన్ తిన్నా, ఎన్ని తిన్నా వేస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 20 ఏళ్ళ కింద మటన్, చికెన్, డ్రింక్ బంద్ చేసిన. అట్లా నేను మంచిగా ఉన్నా. అది ఓకే. ఇక మరి అప్పుడు ఒక 40-50 ఏళ్ళ క్రితమే ఈ బీసీలను చైతన్యం చేయాలని, బడుగులను చైతన్యం చేయాలని ఒక సినిమా కూడా తీసినట్టున్నారు కదా? అవును. మరి ఎందుకు అనిపించింది అంత రిస్క్ తీసుకోవాలని? సినిమా అంటే ఏమైందంటే, నేను మాచర్ల జగన్నాథం గౌడ్ అని వరదనపేట ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్. 2003లో కిలాషాపురం కోటకు పోతున్నాం. దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టరు, డీజీపీ పేర్వారం రాములు ఉన్నాడు. అందరం పోతుంటే ఆ కిలాషాపురం కోట అంటే రఘునాథ్పల్లి దాటంగానే, జన్గాం దాటంగానే లెఫ్ట్ పోవాలి. ఇట్లా రోమాలని లేచి నిలబడుతున్నాయి. ఇట్లా ఎందుకు ఇట్లా రోమాలు లేచి నిలబడుతున్నాయి అంటే, అక్కడ ఎమ్మెల్యే రాజలింగం గౌడ్ ఉన్నాడు అన్న. ఏం రాజలింగం అన్న, ఎందుకు ఇట్లా రోమాలు లేచి నిలబడితే నాకంట, అయ్యా నీకు తెలియదా అంటే, ఏందన్నాడు, సర్దార్ పాపన్న కోట 2 కిలోమీటర్లు ఉందన్నాడు. ఎవరైనా సర్దార్ పాప అంటే నేను అడిగిన, అయ్యో సర్దార్ పాపన్ అంటే గోల్కొండను జయించిండు, 35 ఏళ్ళు రాజ్యమేలిండు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడు, శివాజీ కంటే గొప్పోడా. మరి శివాజీ కంటే గొప్పోడా అంటున్నావు, ట్యాంక్ బండ్ మీద విగ్రహం లేదు, పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్ర లేదు, ఇదేంది అని నేను అడిగిన. కుట్ర చేసిండ్రు అగ్రవర్ణాలు, ముస్లిమ్స్, బ్రాహ్మణులు, బ్రాహ్మణులు ఏది కథ రాస్తే గదే అనుకుంటామట, మనకు తెలియదు కదా. అట్లా కుట్ర చేసిండ్రు అమ్మ. ఎట్లా అంటే అప్పుడే చెప్పిన, ఈయన సినిమా తీసి ప్రపంచానికి తెలియజేస్తాను. ఎప్పుడు 2003లో నేను సినిమా యాక్టర్ని కాదు, కాకపోతే మయ్య యాక్టర్, మయ్య రంగస్థల నటుడు. 1940లో ఆ బ్లడ్ ఉంటుంది, ఆ వాయిస్ ఉన్నది. ఏమైనా సరే ఈ సినిమా తీస్తేనే మొత్తం ప్రపంచ దేశాలకు పోతుందని చెప్పి అప్పుడే అన్నా. ఇంకో అది సంగతి. ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి సినిమాకు? అప్పుడు 10 లక్షల ఎకరం ఉండే నానక్రామ్గూడలో షూటింగ్ చేసినాం. ఎప్పుడు 2003లో. అప్పుడు కరెక్ట్ చెప్తున్నా 2.5 కోట్లు అయినాయి. ఇప్పుడైతే 2000 కోట్లు కావాలి ఆ సినిమా తీయాలంటే. అంతేనా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 2.5 కోట్లు అంటే? గమ్మత్ ఏంటంటే, చోట ఇది ఎప్పుడు చేసిన, ఇది వెంచరు 86లో చేసిన, ఉప్పల్. చిన్న వెంచర్లు చేసేది. పాపన్న సినిమా అనౌన్స్ చేసినాక 100 ఎకరాలు కొంటున్నా టోకెన్ మీద అంటుంది, 100 ఎకరాలు కొంటున్నా టోకెన్ మీద అంటుంది. ఇట్లా 100 ఎకరాలు సంపాదించిన, 100 ఎకరాలు సినిమా ఖర్చు పెట్టి తీసిన. మిగిల్చుకోలే, మొత్తమే తీసినారు. మయ సంపాదించింది ఎకరం లేదు.
పాపన్న నా మీద ఊనిండు, నేను ఏడ కాలు పెడితే ఆడ బంగారం పండింది తీసిన. అప్పు లేకుండా సినిమా తీసిన నాన్న, ₹1 అప్పు లేకుండా తీసిన. మరి ఆయన దయా అంతే, ఆయన అంశ అది. ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తుంది, దీని మీద ఏమన్నా సినిమా తీస్తారా ఎట్లా? మరి తీయాలి. ఇప్పుడు ఫస్ట్ సినిమా తీస్తేనే 100 ఎకరాలు పోయింది. ఫస్ట్ సినిమా తీస్తేనే 100 ఎకరాలు పోయింది. అప్పుడు ఇంత మీడియా లేదు. సరే తీస్తా, సినిమా చేస్తే వరల్డ్లో కూడా నేను హాలీవుడ్లో కూడా సినిమా తీస్తానికి ఇదంతా మెయింటెనెన్స్ అదే, అవన్నీ నాకేం అవసరం నాన్న. ఒక ఎమ్మెల్యే కావాలంటే నా ఎమ్మెల్యే రేంజ్ ఎప్పుడు అంటే 99 నేను ఎమ్మెల్యే రేంజ్ను. ఇప్పుడు ఒక హీరో అమెరికాలో ఏం చేసిండంటే 1990లో ఆయన అమెరికా ఒక వరల్డ్ సూపర్ స్టార్ ఉండే, ఏం పేరు అయినది? జాకీ చాన్? కాదు కాదు కాదు, అమెరికాకు అధ్యక్షుడు అయ్యిండు ఆయన, ఏం పేరు మర్చిపోతున్నాను, తర్వాత లైన్లో గురించి చెప్తాను నేను. ఆయన ఏం చేసిందంటే సూపర్ స్టార్ ఉండి పార్టీ పెడితే అమెరికా అధ్యక్షుడు అయ్యిండు ఆయన. తమిళనాడుకు జయలలిత సినిమా హీరో ఉండి పార్టీ పెడితే ముఖ్యమంత్రి అయింది, ఎన్టీ రామారావు అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు నా లెక్క గెటప్ ఇస్తాడు చూడు ఆయన వాళ్ళు, మన తమిళనాడు ఎంజి రామచంద్ర. అట్లా ఒక సినిమా హీరో పార్టీ పెడితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఉండనుకున్నాం, డిప్యూటీ సీఎం అయిందా? అదే ఆయనకంటే సీనియర్ ఉన్న వాళ్ళందరూ సినిమా హీరో అంటే ఉంటారన్నమాట. మరి ఇప్పుడు మీరేం డిప్యూటీ సీఎం కావాలన్నా సీఎం కావాలన్నా? నేను 20 కోట్లు కొడతావు, సర్వాయి పాప నా అంశాలు పుట్టినా కాబట్టి. ఢిల్లీని కొడతావా? నేను 4th ఏకంగా పిఎం అంటావా? 4th ఫ్రంట్ పెట్టాలని చూస్తున్నా ఇండియాలో. ఎందుకని? బహుజన ఫ్రంట్, ఎందుకంటే సీట్లు మనకి ఇస్తలేరు. ఓకే, ఎంతసేపు 100 మంది దాకా 200 మంది దాకా బాపనోళ్ళు ఈడలేరు. బాపనోళ్ళు ఉత్తరప్రదేశ్ నార్త్లో ఉంటారు, వాళ్ళు నార్త్లో ఉంటారు బాపనోళ్ళు. ఆడ అన్ని వాళ్ళే నడుస్తుంది. ఇక్కడ బాపనోళ్ళు ఒక ఎమ్మెల్యే కాబట్టి కారీడ. అట్లా మనం ఎందుకంటే మనము ఇండియాలో తెలంగాణలో కాదు ఇప్పుడు బీసీల ఉద్యమం, అది దేశానికి తీసుకుపోయేటోడు కావాలి. వింటున్నావా? ఆ దేశానికి తీసుకుపోయే బాధ్యత నాకు పాపన పెట్టింది కాబట్టి 29 రాష్ట్రాలు తిరుగుతా, బహుజనులను ఏకం చేస్తా. 4th ఫ్రంటా, 5th ఫ్రంటా, 6th ఫ్రంటా, ఫ్రంట్ పెడతా. ఓకే, దానికి నాయకత్వం వహిస్తా. నేను టికెట్లు అడుక్కొని టికెట్లు ఇస్తా. బీసీ ఉద్యమం బాగా జరుగుతుంది చూస్తున్నారు. తెలంగాణ మూవ్మెంట్ ఎట్లయితే జరుగుతుందో బీసీ ఉద్యమం అట్లా జరుగుతుంది కదా. 42% రిజర్వేషన్ అమలు చేయాలని కొంతమంది, బీసీలకు రాజ్యాధికారం రావాలని కొంతమంది. మీరేమనుకుంటున్నారు? బీసీలను ఎట్లా చూడాలనుకుంటున్నారు? ఏం కావాలంటే నేను ఆ రోజు కూడా మా రాజారాం యాదవ్ ఆడ మీటింగ్ పెట్టిండు, ఆడ ఇందిరా పార్క్ కాడ. కృష్ణే ఉన్నాడు. కృష్ణ అన్న పార్టీ పెట్టమంటే నీకు శాత కాదా? ఆడ 1000 మంది ఉన్నారు. ఏమమ్మా మనం అడుక్కుందామా పార్టీ పెడదామంటే పార్టీ పెడదామంటే చేయలేపి రాయాల. ఇగో కృష్ణ నీకు శాతగాంతి ఎందుకే, నువ్వు ఊరికి అనవసరంగా ఇడు 40 ఏళ్ళ నుంచి ఏంది పెడితే పార్టీ పెట్టు టికెట్లు అన్న నవ్వుతాడు. నేనేమంటున్నా అంటే తెలంగాణలో బీసీలు నంబర్ 1 ఉద్యోగం తీసుకుని ఇండియాలో లేదు. ఇది ఇండియా వ్యాప్తంగా కొంటపోయే బీసీ, ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలను ఏకం చేసే బీసీ కావాలి. ఏ తెలంగాణలో బీసీ వస్తే తెలంగాణ వాడు వేస్తే ప్రధానమంత్రి అవుతాడా? ఆ పని మీద కూర్చున్నా 29 రాష్ట్రాలు తిరిగి ఒక్కడి చేస్తా ఇంకా 2 ఏళ్ల లోపల. అప్పుడు 4th ఫ్రంటో 5th ఫ్రంటో పెట్టి దానికి చైర్మన్ అవుతా. నాకు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ పోరగాలంతా ఎమ్మెల్యేలు. ఇప్పుడు 40 ఏళ్ళు 65 ఏళ్ళు 7 ఎమ్మెల్యే. ఇంకా నా కొడుకాటు ఒకటి కావాలి ఎమ్మెల్యే ఎంపీ. నాకెందుకు? నేను ఎమ్మెల్యే తయారు చేస్తా, యూనివర్సిటీ పెడతా, మహాత్మా గాంధీ పెట్టినట్టుగా యూనివర్సిటీ, పొలిటికల్ యూనివర్సిటీ నడుపుతా. ఏమంటావు? అంతే. ఇప్పుడేమో ఎమ్మెల్యేనా? మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి బీసీ ఉద్యమంలో ఇప్పుడు చాలా మంది బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు కదా, దాంట్లో ది బెస్ట్ లీడర్ అని ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇగో బీసీ లీడర్లు 100 మంది తిరుగుతున్నాయి. అందులో మీకు నచ్చింది ఎవరు? అంటే సీనియర్ మోస్ట్ ఆర్ కృష్ణ, కానీ గుండె ధైర్యం లేదు. పెడతాడో ఒకరికి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగానే అటుపోతాడు. మళ్ళీ తిరుగుతాడు కాంగ్రెస్ పార్టీ అనగానే మిర్యాలగూడెం పోతాడు. తిరుగుతాడు బీజేపీ. ఇట్లా వద్దు నాయన, మనం టికెట్ వేరేళ్ళకి ఇవ్వాలి కానీ అడుక్కునే అలవాటుకు పడ్డాడు. కృష్ణాయన మంచోడే, కానీ కృష్ణాయన చేసిన 200 మార్కులు దేనికి వస్తాయంటే విద్యార్థులకు 200 మార్కులు వస్తాయి. విద్యార్థులకి ఏదో సేవ చేసిండు కృష్ణాయన 200 మార్కులు వస్తాయి. బాగా సేవ చేసిండు, హాస్టల్ పెట్టించాను, గురుకులాలు పెట్టించారు, ఫీజు రియంబర్స్మెంట్ అని, బీసీల సమస్య కోసం అని. తననాడితో కూడా ఏంటంటే ఏదో ఒక పదం ఉంటేనే కదా మరి బీసీల కోసం వాయిస్ వినిపించేది. రాజ్యసభ ఉంది, బీజేపీల దగ్గర మాట్లాడిన అంటుండు. మరి వద్దంటారా పదవులు తీసుకోవద్దా? ఇవ్వని పని మోటుగా చెప్పాలంటే ఇవ్వని పని అడిగేయాలి. అదే
ఆయనకి ఎంత ధైర్యం ఉందో అంత పని చేస్తుండు. నాకు పాపాన్ని ఉండగా నేను ఎర్రకోటను కొడతా అంటున్నా. అందరు ఎర్రకోట కొడతారా? అందరు ముఖ్యమంత్రులు అవుతారా? రేవంత్ రెడ్డి అంటే మన ముగ్గురు పిల్లగాడు సీఎం అయితే అన్నాడట. అయ్యిండా లేదా? అందరూ ఆర్కేసీ లెక్కనే ఉండరు, అందరు జయంతి లెక్కనే ఉండరు, అందరూ రేవంత్ రెడ్డి లెక్కనే ఉండరు. ఎవరి స్టైల్ చేయాలి. ఎవరు నచ్చారు ఇప్పుడు మీకు? అందరూ నచ్చారు. బీసీలలో ఏమైందంటే ఈ 100 మందిని ఏకతాటి మీదకి కొడితే తీసుకొస్తాడో ఒక మీటింగ్ పెడితే అట్లా సగం మందే బీసీలు ఉంటారు. నేను ఉన్నాడు మాట్లాడితే నన్ను విలువరు. ఇక్కడ నేను ఉన్నాడు మాట్లాడు కాదాడ, నా కోసం నా ఇంటి కోసం మాట్లాడా. ఎవడైతే ఈ తెలంగాణలో 100 మంది బీసీలు సోకాల్ లీడర్లు ఉన్నారో అందరితో ముచ్చట పెట్టి కలుపుకొని పోయేటోడు అప్పుడు గిన అందరిని కలుపుకుంటారా అని లీడర్షిప్ ఇస్తారు ఆయనకు. నేను కాదు, నువ్వు కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితి ఏం తెలుసా? తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, కానీ ఎందుకు వేయలే సోనియా గాంధీ కంటే అంతకంటే ఎక్కువ పోరాటం కేసీఆర్ చేసిండు కాబట్టి కేసీఆర్కి 2 సార్లు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? కుటుంబ పరిపాలన ఎక్కువైపోయింది, సంపదన ఎక్కువైపోయింది కేసీఆర్ ఇంట్లో. అరే సోనియా అమ్మ ఇచ్చిందిరా అని సోనియా అమ్మకి ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేది ఏముంటుంది తెలుసా? సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ, నేను ఏ పార్టీ కానీ అయినా సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ నుంచి సపోర్ట్ చేసింది. బీసీలకు శాత కాలేదనుకో బీజేపీకి ఇస్తారు. నెక్స్ట్ బీసీలలో ఎవడ్రా ఇట్లా చూస్తురుగో, అద్దాలు పెట్టి భూతద్దాలు పెట్టి చూస్తున్నారు లీడర్ ఏడునడని. అంతా 100 మందిలో ఆ 100 మందిని కలుపుకొని పోయేటోడు రావాలంటే ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ వరకల్లా మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కృష్ణయ్య ఉన్నాడు, జాజుల శ్రీనివాస్ అని ఉన్నాడు, మేకపోతే నరేందర్ గౌడ్ అని, ఇంకొక ఆయన చింతపండు నవీన్ అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళతో కాదంటారా మరి బీసీ ఉద్యమం? అయ్యేదంటే ప్రజలే చెప్తారు. నేనెవరి నువ్వేని ఏమ్మా మీరు సీనియర్ గానే మీకు ఎట్లా అనిపిస్తుంది? చేయగలుగుతారు అనిపిస్తుంది అంటున్నాను. కాదు బేట, కలుపుకొని పోతేనే అవుతుంది కదా. కలుపుకపోతలేరా వీళ్ళు? కలకపోతలు. ఈయన దగ్గర 4 ఉంటారు, ఆయన దగ్గర 4 ఉంటారు. అందరూ మా డి శ్రీనివాస్ ఏం చేసి తెలుసా? 2004లో డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. మేమంతా ఒక బ్యాచ్ వాళ్ళం. డిసిసి పిన్నాం కదా. అయితే ఆయన ఏం చేసిండు? బస్ యాత్ర పెట్టిండు రాజశేఖర్ నేర్చుకుని పిసిసి ప్రెసిడెంట్ ఉండి అందరిని అలా పెట్టుకున్నాడు. అట్లా అయ్యేసరికి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు 2004లో. బీసీలు అందరూ తిట్టేటోడు, కొట్టేటోడు, నవ్వేటోడు, గేమ్లు ఆడేటోళ్ళు అందరూ ఒక డయాస్ మీద కలిపి బిడ్డ ముఖ్యమంత్రి కావాలనుకుంటా ఆయన. ఈయన దగ్గర 4, ఆయన దగ్గర 10 మంది, ఈయన దగ్గర 15 మంది ఉంటే నవ్వుతుర్రు అక్కడ. ఓళ్ళు బీసీ లీడర్ ఏర్రా మీ బీసీలు అంతా ఎమ్మెల్యే స్థాయిలే బెట, అంతా ఎమ్మెల్యే స్థాయిలే. కానీ పిలిమేడలో గంట కట్టోడు అంటే అది చూస్తున్నారు, జనం చూస్తున్నారు, నేను కాదు. గట్టోటి లీడర్షిప్ చేస్తే వస్తుంది, లేకపోతే బీజేపీ వస్తుంది. అంతేనా? ఉన్నవాడే చెప్పా. నేను బీజేపీ కానమ్మో. అదే నాకు బీజేపీ టికెట్ ఇచ్చినా నేను తీసుకుంటాను కాదు. నిజాలు మాట్లాడాలి. అదే నేను చిన్నపిల్ల కాను, నిజాలు మాట్లాడాలి. అంతే అంతే అంతే. ఇప్పుడు బీసీ ఉంది, బీసీ వాళ్ళు ఒక పార్టీ పెడతా అంటారు, మీ పెద్ద మనిషి అని రమ్మంటారు, పోతావా మరి లేదా? నేనేం చేస్తున్నా ఫ్రంట్ పెడతా అంటున్నారుగా. నేనేం చేస్తున్నా, నా నవ సంఘర్షణ అనేది 2 ఏళ్ల కిందనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే. నేనేం చేస్తున్నా, నేను 29 రాష్ట్రాలలో చింతపండు నవీన్ అటువంటి వాళ్ళు, మళ్ళీ ఆంధ్రాలో ఒక యాదవ్ పార్టీ పెట్టిండు చూడు, ఏది వైసీఏ అయినా ఏదో పార్టీ పెట్టిండు యాదవ్, నిలవుడికి వచ్చిపోయాడు. ఇలాంటి వాళ్ళు 29 రాష్ట్రాలు ఉంటారు కదా పిల్లలు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు, వీళ్ళందరినీ సెర్చ్ చేసి ఓ ఫ్రంట్ పెడతా ఇండియాలో. దానికి నాయకత్వం వహిస్తా. నా నవ సంఘర్షణకి ఎంత శాతం అవుతుందో గని టికెట్ ఇరాట. ఇప్పుడు చంద్రబాబుకి ఎంత శాతం గణించారు, మన పవన్ కళ్యాణ్కు ఇట్లా కలుపుకొని పోవాలి. అప్లై చేసిండ్రా మరి పార్టీ? ఇది మన ఏది ఒక సంఘం రిజిస్ట్రేషన్ అయింది, పార్టీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది 2 ఏళ్ల కింద. ఇండియన్ ఐక్యతా పార్టీ రిజిస్ట్రేషన్ వస్తే ముస్లింకి ఇస్తే వాడు అయ్యా కథ పార్టీ అని తెచ్చిండు. అది అయ్యా కథ ఏంది, అయ్యా కథ అందరు నవ్వినరు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు 29 రాష్ట్రాలు తిరిగినాక నేనే అన్ని పార్టీలను కూసుకొని ఒక ఫ్రంట్ పెడతా. నా టికెట్లు, వాళ్ళ టికెట్లు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీలు ఎట్లా పంచుకుర్రో అట్లా వేయాలి. మనకు బీసీలమే రూల్ చేసేది ఉంటే బీసీ లీడర్ ఉండాలి తప్ప బాపనోళ్ళ పార్టీలోకి పోయి నేను కత్తి తిప్తా, తుర్కోళ్ళ పార్టీలోకి పోయి నేను కత్తి తిప్తా, అందరిని కలుపుకునే పార్టీ నాది. నా పార్టీలో తుర్కోళ్ళు ఉంటారు, నా పార్టీలో బాపనోళ్ళు ఉంటారు, నా పార్టీలో క్రిస్టియన్స్ ఉంటారు, నా పార్టీలో హిందువులు ఉంటారు, అందరిని కలుపుకునే పార్టీ నేను పెడతా. ఓసీలు ఉంటారా? వాళ్ళ జనాభాకు వాళ్ళకు కూడా ఇస్తా.
టికెట్లు ఇస్తా ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళ జనాభా ప్రకారంగా అందరికి ఇవ్వాలి. అంతేనా? మేజర్ రోల్ ఎవరికి బీసీలు ఉంది. బీసీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, ఎస్సీ రాష్ట్రపతి అవుతాడు. ఇప్పుడు ఉన్నట్టుగా ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ కొత్తగా ఎందుకుగా ఎవరికి ఇచ్చిండు మరి? బీసీలకి రిజర్వేషన్ చేస్తలేడు ఆయన. చేస్తే నాకెందుకు గీ పని? ఇంకో సినిమా తీసుకుంటుంటే అంతే. ఇప్పుడు రిజర్వేషన్ చేస్తే ఏం బెటర్ ఆ పార్టీగా? ఆయన ఇంప్లిమెంట్ చేస్తే నాకెందుకు? ఇంకా నేను సినిమాలో ఇస్తా. ఆయన చేస్తలేడు కాబట్టి నేను అట్లా. తెలంగాణకు వద్దాం ఇక. మీ నేషనల్ ఫ్రంట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మంచి సినిమా సీనియర్ కాబట్టి మీకు తెలుసు, అందరూ పరిచయాలు. ఇప్పుడు తెలంగాణలో బీసీ అని ఒకటే లొల్లి నడుస్తుంది. కొంతమంది గీన కావాలి సీఎం, కొంతమంది గాయన కావాలంటారు. వాళ్ళ మధ్యన పోటు ఉందట, నిజమేనా అది? ఇగో ఇంకా సీఎం పేరుకు ప్రజలు ఆలోచన చేస్తలేరు. అసలు నిలబడతారా, వీళ్ళు తలబడతారా, వీళ్ళు పారిపోతారా? ఆర్కృష్ణ ఎప్పుడు పారిపోతాడో ఉంది తెలియదు. ఓయ్యా అది అందరికి తెలిసిన సంగతి. బీజేపీ అంటాడు, రేపు పొద్దులు ఇంకెక్కడ పోతాడు. ఇప్పుడు చింతపండు నవీన్ ఉన్నాడు, నిన్న పిల్లగాడు, జాగ్రత్త పిల్లగాళ్ళు. ఈ పిల్లగాళ్ళు అందరూ ఇంకా నేర్చుకోవాలి కదా, యుద్ధం చేసేది నేర్చుకోవాలి కదా. చింతపండు కూడా ఈ పార్టీ ఆ పార్టీ మారిండి అంటున్నారు కదా. మరి అట్లా మారవచ్చు? ఆయన మారకూడదు నానా, మారకూడదు. చెప్పలే మరి మీరు గురువుగా? చెప్తే ఏమంటాడంటే పిల్లలకు 45 ఏళ్ళ పిల్లలు ఎంత చెప్పినా నా కొడుకు కూడా వినడు. 45 ఏళ్ళ పోరగాళ్ళకి చెప్తే వినరు. అది 60 ఏళ్ళు దాటినోడే సీఎంకి ఎలిజిబుల్ అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఆడు ప్రఫుల్ల కుమార్ మహంత్ అంటాడు. ఆడు 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద అస్సాం నుంచి సీఎం అయ్యాడు. 30 ఏళ్ళ పిల్లగాడు అట్లా ఫ్లాప్ అయ్యాడు. మళ్ళీ ములాయం సింగ్ యాదవ్ ఏం చేసిండు అంటే వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేసిండు, అట్లా ఫ్లాప్ అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు, అట్లా ఫ్లాప్ అయ్యాడు. ఈ ఏజ్ కావాలి బేట ముఖ్యమంత్రి అంటే మినిమం 58, 59, 60 దాటితే బస్తాడు ఉప్పు ముక్కాలంటారు పెద్ద మనుషులు. 1000 సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రికి. మరి ఊకేనేనా ముఖ్యమంత్రి అంటే? ఇప్పుడు బీసీలో అగ్రవర్ణాలు అంటే రెడ్డిస్ కావచ్చు, వైశ్య, వీళ్ళని తిడితేనే బీసీ ఉద్యమం నడుస్తుందా ఎట్లా? వాళ్ళని మనకు శాత కాక వాళ్ళని తిట్టినందుకు అంతేనా? మనకు శాత కాక వాళ్ళని తిట్టి మన ముఖం బాగాలేకనట అద్దం బాగా కొట్టుకుంటాడు ఓడు. మనం ఐక్యత లేక మన సక్క లేక వా తిడితే ఏమొస్తుందా? సంగీతానికి సితారాడు. మనం పని చేయాలి, బీసీల ఇళ్ళ కాడికి పోవాలి, బీసీలతో కలవనే కలవరు. వాడు వస్తే వాడు పెద్దోడవుతాడు, వాటితో మాట్లాడదు, వీటితో మాట్లాడు. ఎందుకు ఇది అందరు ఓట్లేస్తేనే మనం గెలుస్తాం కదా కదా. నిన్న మన పంచాయతీ అవుతుంది మరి. తీన్మార్ మళ్ళీ ఆఫీస్ మీద దాడి చేసింది, కవిత చేసిందని వీళ్ళు ఆరోపిస్తారు. కవితని కంచం మాదా మంచం మాదా అన్నావు కదా, దేనికి అని అనడం వల్ల ఆడవాళ్ళని అట్లా అనొచ్చా అని అంటుంది కదా. ఏది రైట్ అనిపిస్తుంది? అట్లా అనొచ్చా? మంచం పొత్తు అనే మాట నానా మనం అనకూడదు. దానికి ఒక పద్యం పాడు తినుర్రిగా. పద్యంలో నీకు అర్థం ఉంటుంది. ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు, భార్య గయ్యాలి అయిన ప్రాణనాథుని తప్పు, కొడుకు దుష్టుడైన తండ్రి తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు. భార్య ఖరాబ్ అయిందంటే భర్త చూసుకోవాలి. ఇది కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర అమ్మాయి ఉంటుంది. పెళ్ళి అయినాక భర్త దగ్గర 80 ఏళ్ళు ఉంటుంది. చచ్చిపోయేదాక ఓళ్ళు చూసుకోవాలి. కవిత పొరపాటు చేస్తే కవిత భర్తకే హక్కుంటుంది కానీ మనకు లేదని. ఓకే, ప్రజలు దుర్జనులు అయినారు అనుకో, అంటే ఎక్కడ నక్సలిజము, కర్ఫ్యూ, అది ఇది ఆగమాగింది అనుకో, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తప్పు, లేకపోతే దేశంలో అల్లకల్లోల మీద ప్రధానమంత్రి తప్పు. ప్రజలు దుర్జనులు అయితే ప్రభుత్వం, రాజు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. అందుకే కవితను అనే అధికారం అలా భర్తకే ఉంటుంది, ఎవరికి ఉండదు. ఒకవేళ అన్నాడు అంటే తప్పు అయింది, దాన్ని కూడా ఒక స్టేట్మెంట్ ద్వారా వెలుగుచ్చాలి. కానీ అటాకులు చేస్తే అటాకులు చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆపరేషన్ కగారే వేస్తున్నారు. మనకు బలం ఉన్నది, మిలిటరీ ఉన్నది, చంపేస్తున్నాం. అంటే బలవంతుడు బలహీనుడు చంపాలని ఉండదు రూలు. వాళ్ళని ఏం చేయాలంటే నక్సలైట్లను కూడా అరే ఇట్లా కాదురా బాయ్, ఇట్లా అని చెప్పేసి అలా 5వ తరగతి చదువుకున్నాడు కూడా 10 కిలోమీటర్లు ఉత్తరాడు. ఉద్యోగాలు ఇవ్వాలి, ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, ఒక ప్యాకేజ్ ఇవ్వాలి నక్సలైట్లకు. నక్సలైట్ని ఒక్కడు చంపితే 10 మంది పుడతారు. ఎవడైనా పుడతారు, రౌడీలు పుడతారు, యాక్టర్లు పుడతారు, డాక్టర్లు పుడతారు. నేను నక్సలైట్లు పుట్టొద్దంటే ఊకుంటారా? 100కి 5గురికి ఒక బ్లడ్ ఉంటుంది, అందులో పౌరుషం ఉంటుంది. వాళ్ళ బ్లడ్లో పౌరుషం. మరి సరే, ఈ బీసీ ఉద్యమం ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఆపరేషన్ కగారే గురించి చర్చల ద్వారా నేను ఎవరోని కాల్చింది తెలుసా? భద్రాచలంలో 6 నెలల కింద ఎన్కౌంటర్ అయింది. అంజనీ కుమార్ యాదవ్ పోయి కలిసిన డీజీపీని,
అయ్యా మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ పిల్లలు అంటే నక్సలైట్లు, ఈ పిల్లలు అంటే పోలీసు వాళ్ళు, సీనియర్ సిటిజన్ చెప్తున్నా ఇది బాగుండదు. నేను భద్రాచలం పోతున్నా, ఎవరైతే చనిపోయిన యొక్క నక్సలైట్లను ఫ్యామిలీని పరామర్శిస్తాను పోతే చెప్పిపోయినా కొత్తగూడెం ఎస్పీని కలిసిన బాబు మంచిగా, అరే నువ్వు మంచి పని చేస్తున్నావు సార్ అన్నాడు. అది అంజనీ కుమార్ తోటి కాలే. మళ్ళీ అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు, భద్రాచలంకి ఉంటారు కదా నా అభిమానులు. మళ్ళీ ఏం చేసిన, సెకండ్ టైప్ ఏం చేసిన, రవిగుప్తా డీజీపీ ఉన్నాడు, రవిగుప్తాకి చెప్పిన, ఇంటున్నారు కానీ ఎవరు కూడా చర్య తీసుకుంటారు. మళ్ళా జితేంద్ర వచ్చిండు 3 నెలల కింద, మళ్ళీ 3 సార్లు డీజీపీని కలిసిన, అస్సలు స్పందన లేదు. ఏం చేయాలని ఒక డీజీపీ ఏం చేసి ఉండంటే నాకు తెలిసిన ఆయన, ఇది మా చేతులలో ఉండదు కగారే ఆపనికి, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆపాలన్నాడు. ఆర్ఎస్ఎస్ ఓలే అంటే నార్త్ ఇండియా చీఫ్ పప్పు విశ్వనాథ్ నా దోస్తు, 40 ఏళ్ళ దోస్తు. ఫోన్ కొట్టిన, ఆయన నార్త్ ఇండియాకి నుంచి హైదరాబాద్కి వస్తే 2 గంటలు మాట్లాడినా. ఇది పద్ధతి లేదు, ఇట్లా చంపడం అనేది మంచిది కాదు, బలవంతులు బలహీనులు చంపుతాడు అంటే వాడు తప్పే వీడు తప్పే. చంపడం కాదంటే జైందు నేను ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తాడు. తెలంగాణ చీఫ్ ఉన్నాడు శ్యామ్జీ, ఆయనతో చెప్పిన, ఆయన ఏమంటాడు, అసలే ఆపరు కగారే మా చేతిలో లేదు అన్నారు. నా శక్తి కొలకు నేను చెప్పి కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు ప్రధానమంత్రిని కలిసిన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళనే కలిసిన, వాళ్ళని కూడా కలిస్తే బెటర్, కలవాలి అనుకుంటున్నా. కలిసి చెప్తే ఏమన్నా మారితే మీ వాయిస్ చెప్పారుగా, జయంత్ గౌడ్ గారు చెప్పారని ప్రధానమంత్రి చెప్తే ఆలోచిస్తారే మరి. ఇక చెప్పాలి, బండి సంజయ్ చెప్దామని చూస్తున్నా, మా కొడుకు చెప్పిన శ్రావణ్కు బండి సంజయ్ కూడా చెప్దాం, అక్కడ ఇక్కడ చెప్దాం. ఇది తెలంగాణ రాజకీయాలకు వచ్చి ఇప్పుడు మీరు అంటా ఉన్నారు, ఇప్పుడు ఈ పంచాయతీ నడుస్తుంది కవిత వర్సెస్ మళ్ళీ ఎందుకు దాడి చేయిస్తారని. నేను కాదు, ఒక ఆడబిడ్డని అంటే ఇప్పుడు మీ బిడ్డని అంటే ఊకుంటామా మనం? కాబట్టి అభిమానులు వాళ్ళు అంతుంటారు, ఆడపిల్లని ఇట్లా అంటారని దాడులు చేసినామంటారు. మరి మళ్ళీ ఇట్లా మాట్లాడడం పైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అదే తెలంగాణ భాష నేను మస్తుగా అంటే ఆయన అంటాడు, ఒక పెద్ద మనిషికి ఏం చెప్తాడు ఇద్దరికి? నానా ఎప్పుడైనా వాయిస్ అనేది కంట్రోల్ పెట్టుకొని మాట్లాడాలి, టంగ్ కంట్రోల్ ఉండాలి లీడర్కు. లేదా తిన్మర్మల మరి నువ్వు మంచం పోతే అంటే ఒక్కొక్కడు ఒక రకం మంచం పోతే గురించి ఎక్స్ప్లెయిన్ ఇమ్మాటవా, ఈ మాట ఇస్తాం అలా వద్దు, అది సీక్రెట్ విషయం, అది అలాంటి సీక్రెట్ విషయాలు మనం పోవద్దు. ఇక అటాక్ అంటారా, ఏ నాయకుడు కూడా అటాక్ చేయమని చెప్పాడు. నేను చెప్తున్నా, ఆ అటాక్ చేసే విధానం కేసీఆర్ దగ్గర చూడలేదు, కేటీఆర్ దగ్గర చూడలేదు. సరే వాళ్ళు నావోలు గారు మళ్ళీ అట్లా గిట్లా వాళ్ళ ఫేవర్ అనుకున్నారు, వాళ్ళ నావోలు గారు. కాకపోతే 10 సంవత్సరాలు రాజేమీరు కానీ దాస్కూరు కానీ అటాకింగ్ మాత్రం చూడలే వాళ్ళ దగ్గర. ఓకే ఓకే, మరి మనోడు అట్లా మాట్లాడకూడదు, మాట్లాడి అనుకుందాం, వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్తో ఖండించాలి. కానీ అటాక్ ఎంతవరకు నిజమవుతుందా అంటే వాళ్ళ అంటే ఆడపిల్లని అంటే రక్తం ఉడికి వచ్చినాం అంటున్నారు ఏదో అట్లా. ఏమవుతుందంటే నాన్న, అందులో వెల్మోళ్ళు రాలేదు, అందులో రెడ్డోళ్ళు రాలేదు, అంతా ఎస్సీ ఎస్టీ బహుజన్లో వచ్చి అటాక్ చేసినారు. ఒక్క వెల్మ అని ఉంటే నా చెవు పోసుకుంటే ఒక రెడ్డి అని ఉంటే మనోళ్ళకు అత్యుత్సాహంతో వచ్చిర్రు. అది ఉడుకు రక్తం వచ్చింది, దాన్ని నేను ఖండిస్తున్నావా? అటాక్ చేయడం ఎంతవరకు పద్ధతి ఇది? ఎంత తప్పు కదా, దాన్ని ఖండిస్తున్నా. మాట్లాడనొద్దంట, వాళ్ళు దాడులు చేయొద్దు. మరి టంగ్ కంట్రోల్ ఉండాలి. ఇంకో విషయం చెప్పాలి, ఇక నువ్వే సీనియర్గా. ఇప్పుడు కవిత ఓసీకి సంబంధించిన వ్యక్తి, ఆమె బీసీ నినాదాన్ని తీసుకుంది, ఆర్ కృష్ణని కలిసింది, మీలాంటి పెద్దలను కలుస్తాను స్టేట్మెంట్ ఇచ్చింది, బీసీల సమస్యల పైన పోరాటం చేస్తా అంటుంది. మరి మల్లన్న ఇప్పుడు పంచాయతీ ఇద్దరికి అనేగా, ఆమెకేమో కంచం పొత్తా మంచం పొత్తా అన్నది కూడా అందుకే కదా. అంటే నిజంగా ఓసీలు సపోర్ట్ చేయొద్దు అంటావా? బీసీ ఉద్యమానికి మంచిది కదా, చేస్తే మంచిదే నాన్న. మరి ఎందుకు వద్దు అంటుండవు? వీళ్ళంతా వాళ్ళకి ఏం భయం అంటే, ఇక్కడ నేను లీడ్ తీసుకుంటారని భయం బీసీలకు. రాని ఇక్కడ వస్తే మాత్రం బీసీలకు తెలియదా, ఇంత ఉద్యోగం చేసిందే బీసీలని, కాగితం వచ్చినా కేసీఆర్ వచ్చినా ఓట్లు మాత్రం పడాయి. పక్కా చెప్తున్నా, ఓట్లు మాత్రం బీసీలకే పడతాయి. బీసీలు ఏం చేయాలంటే నాయకుడిని ఎన్నుకోవాలి. కవితకు రావు, కేటీఆర్కి రావు, కేసీఆర్కి రాదు, ఇది అయిపోయింది. అది ఎందుకు భయపడతారు? భయపడద్దు, డేర్ ఉండాలి. రా రండ్రా. కేసీఆర్ కూడా వచ్చి బీసీ నినాదం చేయమని ప్రజలకు తెలియదా? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మహిళకు ఎమ్మెల్యే ఇయ్యలే, ఒక మంత్రి పదవి చేయలే, నీకు బిడ్డ ఉన్నదని చెప్పేసి ఒక మంత్రి పదవి కూడా ఇయ్యలే. అవన్నీ తెలిసే ఇంట్లో ఏం భయపడుతున్నారు అంటారా ఈ బీసీ నాయకులు? ఎందుకు భయపడతారు? 100 గుండెలున్నోడే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 100 గుండెలున్నోడే, అది ఎవ్వనుకున్నారో ఆ బీసీలు చూసారు గాడే సీఎం అవుతాడు. బీసీలల్లా ఒక గుండు ఉన్నాడు, కవితను చూసి భయపడితే
ఇక లీడర్ ఎట్లయితావా పిల్ల పిల్ల చూస్తే భయపడితే లీడర్ ఎట్లయితారా భయ్ కేసీఆర్ వచ్చి బీసీ నిరాహార దీక్ష చేసినా భయపడదు నడపాలి అది మన కింద పని చేస్తాడు కవిత కూడా మన కింద పని చేస్తుంది మన బీసీ కింద పని చేస్తుంది ఏమంటావు మనం హీరోలమైన ఇవ్వాలా బీసీలో అందరం మన నిదానంలో మన ప్లాట్ఫామ్ లో వచ్చి పని చేస్తుంటే మనం గల్లెగర వేసుకోవాలి కానీ గాలి చూస్తే భయపడతారు లీడర్ అవుతావా ఏమంటారు బిడ్డ అంతే భయపడదు బిడ్డ అందరినీ గుంజుకోవాలిగో రాండ్రి మా రాజ్యం వచ్చింది రెడ్డి ఆయనను వెల్మ ఆయనను కమ్మ ఆయనను సాకల ఆయనను అందరు ఇట్లా 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 భుజాల మీద వేసుకొని పోతే లీడర్ అవుతావు అదే గొంగలి పురుగును కూడా కాల్చుకుంటాడు కేసీఆర్ రాజ్యం వచ్చింది మరి మనం బీసీలో కూడా అందరూ రారి బిడ్డాలి వాడొద్దు వీడొద్దు మళ్ళా నా మాటల మీద చాలా మంది ఏమంటారు మీలాంటి మేధావులు అంటే ఒకవేళ బీసీ ఉద్యమానికి వ్యతిరేకంగా ఏమైనా వ్యవహరించినా బీసీ బిల్లుని ఆపాలని ప్రయత్నం చేసినా కంచామది కాదు మంచామది కాదు కాబట్టి అంటే బాగుంటుంది కానీ సహకరిస్తే ఎందుకు అంటారు అనేది ఇక్కడ సమస్య నానా ఇక్కడే అర్థం ఉంది మల్లన్న ఏమనాలంటే నవ్వారే రాజశేఖర రెడ్డి ఏం చేసేది తెలుసా 2004 ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నిలిపెట్టేదిగా అనేదిగా నవ్వు సమాధానం రాజశేఖర రెడ్డి సీఎం అనేది అట్లా ప్రతిపక్ష నాయకుడు ఎన్ని మొత్తుకున్నా ప్రజలు మనకు పట్టం కట్టారు బీసీల అప్పుడు రాజశేఖరికి పట్టం కట్టరు కాబట్టి బీసీలలో ఎంతమంది రెడ్లు వచ్చి పనిచేసినా మనం సంతోషపడాలి కానీ ఓట్లు మాత్రం రెడ్లకైతే ఓడేసేటోడు లేడు అది పక్కా చెప్తున్నా బీసీలే లీడర్ అయితే బీసీకి వేస్తారు తప్ప కవితకి వేయరు కేసీఆర్కి వేయరు ఇక లాస్ట్ సీఎమే రెడ్డి సీఎం కూడా లాస్టే మనం ఐక్యత ఉండాలి ఇప్పుడు నవ్వాలి సంతోషపడాలి రండ్రాయ్ అనాలి ఇక వాడొద్దు వీడొద్దు అంటే జంగం రాసుకుంటే బూడిదా అందులో సర్కస్లో అందరు ఉంటారు పులి ఉంటుంది లోటపేట ఉంటుంది ఏనుగు ఉంటుంది కుక్కు ఉంటుంది నక్కు ఉంటుంది గదే సర్కస్ మన రాజకీయం అనే దాంట్లో కూడా మరి రెడ్లు కూడా మనం ఎంబడేసుకుని పోయారు కదా వెల్మోలు కూడా మనం ఎంబడేసుకుని పోయారు కదా మనం ఎందుకు వెల్మోలను వ్యతిరేకం చేయాలి రెడ్డోళ్ళని వ్యతిరేకం చేయాలి మన వచ్చి రాబేట అనాలి రా తమ్ముడు అనాలి నాయకత్వం వహిస్తే గది లెక్క వాళ్ళు వద్దు మీరు చెప్తే ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి చెప్పవచ్చు కదా మళ్ళీ అన్నకైనా వీళ్ళకైనా వాళ్ళకైనా వినరా ఏమవుతుంది అంటే పిల్లలు 45 ఏళ్ళకి చెప్తే కదా ఉడుకు రక్తం ఉంటుంది మేమేమో బస్తాడు ఉప్పుకి 65 ఏళ్ళకి వచ్చినాం మాకు ఓపిక ఉంటుంది 45 ఏళ్ళ పిల్లలకి చెప్తే గాయలేదు సార్ చెప్పైతే చూడాలి కదా వింటారా వినరా చెప్పినాం నిన్న కూడా పోయినా నిన్న కూడా నా స్టేట్మెంట్ వచ్చింది నేను జాగ్రత్తగా మాట్లాడుకోవాలి నాన్న జాగ్రత్త అన్నావా మాట చెప్పినావా ఇక ఆయన లోపల ఉన్నాడు క్లూస్ టీమ్ వచ్చింది బయటకించి మాట్లాడినా కవిత గురించి ఒకటే చెప్పిన కవిత ఏం చెప్పదు పొమ్మని అందులో వచ్చిన వాళ్ళు వెలుమోళ్ళు లేరు రెడ్డోళ్ళు లేరు ఇది మాత్రం పక్క చెప్పిన అత్యుత్సాహవంతులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికి వస్తారు ఎందుకు వస్తారు మరి బీసీ ఉద్యమం నడిపిస్తాయని మీదకి రావద్దు కదా ఎందుకు వస్తారు వాళ్ళు అట్లా వస్తారంటే ఇప్పుడైనా గెలిచే గుర్రం మీద బెట్టు కడతారు అర్థమైందా నీకు ఇది గెలిచే గుర్రం అయింది ఇప్పుడు బీసీ కవిత వస్తాడు కేసీఆర్ వస్తాడు అందరు వస్తారు ఇప్పుడు ఇది గెలిచే గుర్రం బీసీ మూమెంట్ లీడర్ అంటే సంతోషపడాలి రాండి నాయన ఏమన్నా రాండి నాయన తీసుకుపోవాలి కానీ వాడొద్దు వీడొద్దు అంటే ఒక ఓటుతో కూడా ఓడిపోతే ఓడిపోయినట్టు లెక్క వాజ్పేయి ఒక ఓటుతో కూడా ప్రైమ్ మినిస్టర్ పోయింది అందుకే అందరిని కలుపుకొని పోయినాడు లీడర్ ఇప్పుడు ఇక సినిమాల గురించి వద్దాం ఒక సినిమా తీసినారు 2.5 కోట్లు పెట్టిన అంటున్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎట్లా అంటే మంచిగా అనిపించింది ఆత్మ సంతృప్తి అని సంతృప్తి ఉంది మజా సంపాదించి హీరో కూడా అయ్యారు కదా ఆ సినిమాతో మజా సంపాదించింది ఎకరం అమ్ముకోలే సంపాదించిన 100 ఎకరాలు ఖర్చు పెట్టిన బహుజనుడు ఒక వీరుడు అని ఇలా ప్రపంచానికి తెలియజేసిన అంచెలుగా 2003 నుంచి షురు చేస్తే మొన్న 5 ఏళ్ల కింది నుంచి అప్పుడు గవర్నమెంట్ గుర్తించింది మేము కొట్లాడినాం జన్మదిన వేడుకలు చేస్తున్నారు వర్ధంతి వేడుకలు చేస్తున్నారు కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు ఇంకా 20 కోట్లు ఉన్నాయి అది కూడా జాతీయం చేసుకోవాలని ఇవన్నీ అంచెల వారుగా చేయాలి ఓవర్ నైట్లో ఏదు అది పట్టుకున్నందుకే ఎమ్మెల్యే రాజకీయం ఎంపీ రాజకీయం అన్నీ వదిలేసి ఇదే పట్టుకున్నా పాపన్న నిజాన్ని పట్టుకున్నా గౌన్లో దాంట్లో బీసీల దాంట్లో 7 విగ్రహం పెట్టిన ఎవరా ఈడ ఎమ్మెల్యే ఆయన ఎవరో మన వేములవాడలో విగ్రహం పెట్టినాం ఎవరా అంటే అక్కడ మా రాజేందర్ వచ్చిండు 7 విగ్రహం పెడితే లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీ లోకల్ మంత్రి అంటే ఒక ప్లాట్ఫారం ఎట్లా క్లియర్ చేసి బహుజన ప్లాట్ఫారం క్లియర్ చేసి 20 ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నా ఈడ కూడా గొడవ కానీ అందరూ అంటారు నన్ను అరే నువ్వు హీరో నువ్వు చీఫ్ గెస్ట్ ఉండాలంటారు మన దుబాకలు ఏమైంది తెలుసా 2 ఏళ్ల కింద చీఫ్ గెస్ట్ పంజాల జయంతి కూడా అని పెట్టింది అదే ఓరే నీ అమ్మ ఎంపీ పేరు 2వ పెట్టిరు ఎమ్మెల్యే పేరు 3వ పెట్టిరు ఇప్పుడు రఘునందన్ది ముఖమంతా మార్చుకోరు వాళ్ళకేమేరుగా జయంతి ఇంత తీసుమార్కాడని
స్పీచ్ ఇచ్చినాక అన్నా నమస్తే అంటారు రఘునందన్ రావు చెప్తున్నా. అంటే మేమేం చేసినాము, ఎమ్మెల్యేనే ఫస్ట్ పేరు పెట్టరా, మంత్రి ఫస్ట్, ఎంపీ సెకండ్, నా 4వ నెంబర్ పెట్టి బిడ్డ అంట. ఇంత మంచిగా అంటారు, అందరు ఒప్పుకోరు కాదు, డబ్బులు మేము పెడుతున్నాం మాదే పెట్టాలంటారు. మీరేంది ఇట్లా? ఎన్నికలు పోవాలంటే సాకల ఆయన ఓటు, రెడ్డి ఆయన ఓటు, విల్మ ఆయన ఓట్లు మనం వేసుకోవాలి కదా. అదే మరి మన ప్లాట్ఫారం మీద పండుగ కదా, బహుజన పండుగ కదా. ఓన్లీ గమ్లోలు వేసుకుంటే గమ్లోలు నిలబడితే ఎమ్మెల్యే అవుతారా? అవును. అట్లా నడిపించిన 20 ఏళ్ళ నుంచి అట్లా నడపాలి లీడరు. అయితే ఏమన్నా అవకాశాలు రాలేదా మరి? ఇంత చూస్తాను చాలా బాగున్నారు, మరి ఆ సినిమా అయిపోయినాక హీరో చేయని ఎవరు అడగలేదా మిమ్మల్ని? క్యారెక్టర్ చేయబడు ఏది చేస్తా, నీ 4 సినిమాలు తీసిన హీరో చేస్తా. ఇప్పుడు మనం ఒకటి సినిమా హీరో లాగా కూడా అనిపిస్తున్నారు మీరు సైడ్ చూస్తే. మరి 2వ సినిమా ఫస్ట్ కాప్ వచ్చింది, ఏడాది అయింది. అది ఎట్లా రిలీజ్ చేయాలి, ఏందో సినిమా పేరు ఏందా, దయ్యాలు ఉన్నాయని ఒకటి సినిమా. ప్రేతాత్మ ఎట్లయితుంది, దయ్యం ఎట్లయితుంది అనేది ఒక సినిమా, మంచి సబ్జెక్ట్. అందులో హీరో. అది 9వ తారీఖు 9వ నెల డేట్ అనౌన్స్ చేసిన. ఆ ఏర్పాట్లలో ఉన్నా, ఎట్లా రిలీజ్ చేయాలి, ఏం చేయాలి. డబ్బులు ఎంత అవుతున్నాయి మళ్ళీ? అది ఒక డైరెక్టర్ పెట్టుకుంటు, శ్రీనివాస్ రెడ్డి అని, కంకనాల శ్రీనివాస్ రెడ్డి అని, మన సర్దార్ పాపన్నకు కెమెరామెన్ చేసిండు ఆయన. ఆయనే మొత్తం చేసిండు, నేను నటించిన, నేను కొద్ది మొత్తం ఇచ్చిన. ఇప్పుడు అది రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు సినిమాలలో మిమ్మల్ని హీరో పెడతా అంటే పారితోషికం ఎంత అడుగుతారు? నేను అడగా, పైసలు వస్తే తీసుకుంటా అంటున్నా. అంతేనా? ఎట్లా అంటే సినిమా అనేది జువా, వస్తే ఈ బిడ్డ, లేకపోతే లేదు. అంతే. యాక్టింగ్ అయితే చేస్తా. హిట్ అయింది అనుకో, పైసలు వస్తే చేస్తూనే ఉంటా. అదే అట్లా ఉండాలి. కానీ గిన్ని అంటే ఎట్లా? ఇప్పుడు హీరో కాకుండా మీ వయసు రీత్యా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పెద్ద మంచి క్యారెక్టర్ ఉంటుంది, అది చెయ్యా. ఓన్లీ హీరోనే. నేను సూపర్ స్టార్ అవుతా, వరల్డ్ సూపర్ స్టార్ అవుతా. మొండి నా కొడుకును 70 ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ అవుతాను ప్రపంచంలో. మీకు తెలుసో లేదో, తెలుసా నీకు? అమెరికాలో 72, 73, 74, 75, 76 సూపర్ స్టార్ అవుతారు. అంటే అర్థమేం తెలుసా? ప్రపంచం చదవాలాడు. అదే నాకు ఒక విషయం చెప్పు, దేని మీద నన్న అనర్గళంగా 1 గంట మాట్లాడుతాను అప్పటిదప్పుడే. అదే అందుకే 70 ఏళ్ళు దాటినోడే సూపర్ స్టార్ అవుతాడు హాలీవుడ్లో. అది కథ. దానికోసం ఇదంతా మెయింటైన్ చేస్తుంది. నేను క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నా? నా విజన్ ఉంది కదా, అది. అంతేనా? మరి ఇప్పుడు తెలంగాణ గురించి వద్దాం. మరి బీసీలు అన్ని పార్టీలలో ఉన్నారు ఇప్పుడు. మరి బీసీ ఉద్యమం నడుస్తున్నా కానీ అది నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఒక వస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, సిపిఎస్ పార్టీకే పోతారు కానీ బీసీ ఉద్యమం వైపు ఆకర్షితులు అవుతలేదు చాలామంది. అంటే ఏం చెప్తారు? నాయకుడు వెనుకట ఎర్రగొర్ర పులుసు ఆడేది మీ ఊర్లలో. ఎర్రగొర్ర పులుసు అంటే ఇక్కడ ఒకడు ముంగట ఉండి ఇట్లా అడ్డం పెడతాడు, 10 మంది అనుకుంటారు. అక్కడ ఒకడు ముంగట ఉంటాడు, 10 మంది అనుకుంటారు. వాడు వీళ్ళని కొట్టాడు, వీడు అలా కొట్టాడు. కథానాయకుడు గట్టోడు ఉంటేనే రాజ్యం వస్తుంది. కేసీఆర్ మొండోడు గట్టోడు కాబట్టినే తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు చేసిండు. బీసీలలో కూడా అట్లా మొండోడు, అందరిని గొంగల్ పురుగును కూడా కాల్చుకుంటాడు. చూసినావా? అటువంటి లీడర్ వచ్చినప్పుడు రాజ్యం వస్తుంది. కనిపిస్తారా మీకేమైనా తెలంగాణలో అట్లా గొంగలి పొడుగును ముద్దు పెట్టుకుని లీడర్? కనిపిస్తలేడు, ఇప్పటికి కనిపిస్తలేడు. టైం పడుతుంది. టైం పట్టినప్పుడు ప్రజలే చెప్తారు పలారు కూడా. అదే అప్పటిదాకా వెయిట్ చేయాలి. అంతేనా? యువత మీ దగ్గరకు వస్తే ఆశీర్వదించి ఏమన్నా ప్రోత్సహిస్తుంటారా? వస్తుంటారా బాగానే యువత వస్తారు, మాట్లాడతారు. విగ్రహాల కోసమే వస్తారు నాకు స్పెషల్గా. ఏడ విగ్రహం అడిగినా 10వ పరకున ఇచ్చి పంపుతా. చెప్తా, బిడ్డ రెడ్డోళ్ళని తిట్టొద్దు, ఎల్మోళ్ళని తిట్టొద్దు, కమ్మోళ్ళని తిట్టొద్దు, అందరినీ భుజం మీద చేయాలి బిడ్డ. మరి రెడ్లు గట్ల వేసేపటికనే మైనార్టీ కూడా ముఖ్యమంత్రి ఎందుకు అవుతుంది బిడ్డ? మన గౌన్లను బీసీలను కలుపుకొని పోతేనే ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా రెడ్లను కలుపుకోవాలి బిడ్డ, తిట్టొద్దు అని చెప్తాను. అదేంటే మేము పైసలు ఇచ్చినాం రెడ్డి అనే, అరే పిచ్చోడా వారా, రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, కోమరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, పోరా అరే పని పడుతుంది కదా, నేను వస్తానా? నీ ఎంపీ దగ్గరికి పోతే నీకు ఆపద సంపద కోసం ఫోన్ చేస్తాడు బిడ్డ. నేను పెట్టింది ఎందుకు ప్లాట్ఫారం ఇది? మీ ఒక విలేజ్ లీడర్ని ఒక రాష్ట్ర నాయకుని చేస్తున్నా విగ్రహాల కాడ. నిన్ను ఎమ్మెల్యే పిలువమంటున్నా, ఎంపీని పిలువమంటున్నా, మంత్రులు నువ్వు పోవాలి సార్ రాండి అని. నీకు ఆపద వస్తా జైలు వస్తాడు ఆడికి. అట్లా ట్రైనింగ్ ఇచ్చిన 20 ఏళ్ళ నుంచి లీడర్షిప్ డెవలప్ చేసిన. అది గౌన్లో నంబర్ 1 అయిపోయారు. ఇవాళ ఇంత గట్టి లీడర్షిప్ చూసి మళ్ళీ శాఖలో ట్రైనింగ్ అయ్యారు. వాళ్ళు విగ్రహాలు పెడుతున్నారు, వింటున్నావా? మళ్ళీ కొండ లక్ష్మణి విగ్రహాలు పెడుతున్నారు, పద్మశాలీలు. మళ్ళీ దొడ్డి కొబ్బరి పెడుతుర్రు. నేను ఏం చెప్తున్నా, బహుజన కుల మీ జాతిలో ఎవరు లీడర్ ఆ విగ్రహం పెట్టుకోపోరువా. ఆడ ఎమ్మెల్యే ఎంపీ మంత్రిని పిలిస్తే నీకు ఆపద వస్తే డిఎస్పీ కూడా వస్తాడు. ఒక మంత్రి వచ్చినాడు, ఒక డిఎస్పీ వస్తాడు. ఆడ చూస్తే డిఎస్పీ అరే ఎవడు రాజు సభాధ్యక్షుడు ఫలా అని రామయ్య గౌడు.
తెల్లారిపోతే చాలా అమ్మంటాడు, ఏం కావాలో బాబాడు. ఇట్లా పరిచయాలు పెంచుకోవాలి పోలీసు వాళ్ళతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీతోటి అని 20 ఏళ్ళని చేస్తున్నా. ఇవాళ వచ్చిన నాకు నేను సీఎం అవుతా, నేను పిఎం అవుతా అంటే అటు తీసుమార్ కళ్ళు రాడు రెడ్లు. అది నా పోరాడకు అర్థం కాదు. జయంతిగా ఉన్న సీఎం పెడతా అంటే ఓ పార్టీ అంటది అనుకో, పోతారా అలా పోయి సీఎం కాదు. ఎర్రకోట కోసం పనిచేస్తున్నా, నాకు సీఎం అయినాక పోవచ్చు కానీ పోతా అంటే వాళ్ళు గుర్తియాలి. ఇక్కడ నువ్వు గుర్తిస్తే పోతారా? గుర్తిస్తే నాయకత్వం వహిస్తే. ఏ పార్టీలో అయినా 72 సీట్లు గెలిపియకపోతే ఈ తలకాయ తీసేసుకుంటా సారా. నన్ను నమ్మి కూడా వస్తలేడు. ఏం చేస్తాం, కుక్కలు పీకిన ఇస్తరాకులో పోయి కుక్కలు ఇట్లా ఇస్తరాకు పెడితే అట్లా వికెట్టారు. నరేంద్ర మోడీ దగ్గర ఇట్లా సంతకం పెట్టిగా ఇట్లా పెట్టి కూర్చో. ఆ టాలెంట్ ఉంది నా దగ్గర. చేయంట. మరి బీసీలు సహకారం ఉంటుందా? జయంతి గౌడ్ పార్టీ ఇస్తే ఎంతమంది ఉంటుంది అనుకుంటారు? వాళ్ళు ఏం చేయాలన్నా బీసీ నాయకులది అంటున్నా. కాడే లీడర్ అవుతుంది. నాకు తొందర ఏముంది నా ఇప్పుడు ఎక్కడ చెప్తాడు చూడు, పండ్లు మనకి మంచుకుంటే మన దగ్గరకు వచ్చేయకుండా, లేకపోతే అమ్మో పండ్లు మామిడి పండ్లు అని బస్తీలో తిరగాలి. నీ పండ్లు మంచుకుంటే నీ దగ్గరికి వచ్చుకుంటూ రాదు. ఆ టైం పడుతుంది. బీసీలు నన్ను ముంగడ పెడితే నేను రాజ్యం తెస్తా, 72 సీట్లు తెస్తా. సారా అనుభవం ఉన్న పెట్టాలి. 65 ఏళ్ళు పెట్టలేరు. ప్రతి ఒక్కడు నేను జెడ్పీటీసీ గెలిచినా, ఎంపీటీసీ గెలిచినా, ఎమ్మెల్యే ఇస్తుందన్నా, ఎమ్మెల్యే స్టేజ్ ఎప్పుడు దాటిపోయినా 99 దాటిపోయినా చూసుకున్న ఫోటో. చివరిగా చెప్పే అదంతా అందరికి తెలుసు, ఇప్పుడు మీడియా ఛానల్ ద్వారా కూడా తెలుస్తుంది. పిల్లలు ఉంటారు, ఇప్పుడు యువత చదువుకునే పిల్లలు ఉంటారు కదా, మీరు ఒక సీనియర్ నేతగా ఉన్నారు, ఒక సినిమాలలో పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు, బీసీ ఉద్యమంలో పనిచేసారు కదా, పిల్లలు రాజకీయం వైపు రావాలన్నా, సినిమా వైపు పోవాలన్నా, ఉద్యోగం వైపు పోవాలి, ఏది బెటర్ అంటారు? అయితే ప్రపంచ రహస్యం అనేది నంబర్ 1 అనేది 200 దేశాలల్లా 200 మంది సూపర్ స్టార్స్. అర్థమైందా నీకు? 200 దేశాలల్లో 200 మంది సినిమా హీరోలు ఉంటారు. జస్ట్ లైక్ అమితాబ్ బచ్చన్ లాగా, రజనీకాంత్ లాగా. ఓకే. దేశానికి 4250 ఎమ్మెల్యేలు భారతదేశంలో. హీరోలు ఎంత అంటే 10 మంది సూపర్ స్టార్. జస్ట్ చిరంజీవి, రజనీకాంత్, ఇట్లా. అంటే హీరోకి ఎంత వాల్యూ ఉంది, ఎమ్మెల్యేలకు ఏం వాల్యూ ఉంటుంది, ఎంపీలకు ఏముంటుంది. హీరో తర్వాతనే అన్నీ. హీరో అనేది ప్రపంచంలో వాడు చచ్చిపోయినా కానీ ఇలా ఎన్టీ రామారావు పేరు మనం 100 ఏళ్ళు కదా 500 ఏళ్ళు అయినా ఆడే హీరో. హీరోకే పెద్ద వాల్యూ. తర్వాత క్రికెట్ అంటారు, తర్వాత పొలిటికల్ అంటారు. పొలిటికల్ అనేది లాస్ట్ స్టేజ్. పుసుక్కున 100 కోట్లు పెట్టి ఓడిపోతే కుక్కలు కూడా రావు నీటికి. కుక్క కూడా నమ్మదు. ఎందుకు రావంటే పక్కింటారు ఎమ్మెల్యే గెలుస్తాడు. నీ ఇంటి పక్క అయినా నీ మీద ఎమ్మెల్యే గెలుస్తాడు, కుక్క కూడా దానికి. అటువంటి అనుభవించినాం మేము. అందుకే ఎమ్మెల్యే ఎంపీ శాస్త్రం కాదు, ఉద్యమం శాస్త్రం. ఇవాళ భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు 14, 15, 16 అంటారు కదా. మహాత్మా గాంధీకి ఎక్కువ పేరు ఉంది, తెలుసా మీకు? అవును. మరి చెప్పా 10 మంది ప్రధానమంత్రుల పేరు, మహాత్మా గాంధీకి ఆ పేరు వచ్చింది. ఉద్యమకారునికే పేరు కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మందకృష్ణ తీసుకుందాం. ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా? ఇవాళ ఎస్సీలలో ఓడరా ఉమ్మడ మందకృష్ణ అంటారు. మరి సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పేరు వస్తుందా? రాదు. ఉద్యమకారుడు అనేటోడు గొప్పోడు. ఎమ్మెల్యే ఎంపీ కంటే ఉద్యమకారుడే గొప్పోడు. ఎప్పటికి ఉంటాడు ప్రజలల్లో. ఎమ్మెల్యేలు ఏంటి అయ్యాల గెలిస్తే ఎమ్మెల్యే, లేకపోతే లేదు. మా దగ్గర నరసింహారెడ్డి అని భువనగిరిలో 77, 85లో 2 సార్లు ఎమ్మెల్యే. కుక్క కూడా వదిలేడు ఆయన దగ్గరికి. నరసింహారెడ్డి 100 ఎకరాల భూమి అమ్ముకుంటు భువనగిరి ఎమ్మెల్యే, సమితి ప్రెసిడెంట్ చేసిండు. అంటే ఎమ్మెల్యే గిరి ఇది గమ్మత్తుడు. నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఎమ్మెల్యే లేకపోతేనేమో బాగు పక్కోడే, నీ ఇంటి పక్కోడే ఎమ్మెల్యే గెలిచినాక నీకుతో ఏం పని అయ్యాడా? ఇది రాజకీయం అనుభవంతో చెప్తున్నా. దీనికి వాల్యూ లేదు, ఉద్యమానికి వాల్యూ ఉంటుంది. భగత్ సింగ్ పేరుందా? సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రుల కంటే ఎక్కువ పేరుందా? అది ముఖ్యం నాయన, అది నేర్చుకోవాలంటారు. అవు మరి ఎమ్మెల్యే 3,000 రూపాయలు ఇచ్చి మా ఆవిడు ఎవడు కుంభం అనిల్ కుమార్ భువనగిరిలో 2,500 ఇచ్చిండు ఇంటింటికి. ఓడిపోయిన ఎమ్మెల్యే 3,000 ఇచ్చిర్రు. కాంగ్రెస్కు మంచి పేరుందా 2,500 ఇచ్చిన ఎమ్మెల్యే చేసిర్రు. ఆ పైసలు లేకపోతే ఆయన ఎమ్మెల్యే కాదు. కుంభం అనిల్ చెప్తున్నా, పైసలతో ఎమ్మెల్యే అయ్యాడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మరి ఇటువంటి ఎమ్మెల్యేలకు ఏ వాల్యూ ఉంటుంది బేటా? ఓడిపోతే ఎమ్మెల్యేలకు వాల్యూ లేదు, పోరాట యోధునికి వాల్యూ ఉంది. ఇలా ఆర్కిష్టే ఉన్నాడు, పేరున్నది తెలంగాణలో, ఆంధ్రలో. కానీ ఈ కప్పగంతులు బంద్ చేస్తే ఆయనే సీఎం అవుతుండే. కప్పగంతులు బంద్ చేస్తే ఆయనే సీఎం అవుతుండే. ఈ కప్పగంతులతో ఆయన ఖరాబ్ చేస్తారు. ఆర్జీ మీడియా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మంచి సబ్జెక్ట్ రేజ్ చేసిండ్రు. మీరు అందరూ ఆర్జీ మీడియా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.
దీవించండి, ఆదరించండి అని మనం చేస్తున్నాం.
రేజ్ చేసిండ్రు. మీరు అందరూ ఆర్జీ మీడియా చూడండి,